కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అమరావతిలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాపై పార్టీల నేతలతో చర్చించారు. ఓటర్ల జాబితాలో 54,60,000 ఓట్లు నకిలీవని తమకు అనుమానాలున్నాయని వైఎస్ఆర్సీపీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఒక్కొక్కరికి 2-3 ఓట్లు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణులు ఈసీకి తెలిపారు. తెలంగాణలో ఓటేసిన 20 లక్షల మందికి ఏపీలో ఓటు వేసే అవకాశం ఇవ్వొద్దని ఈసీకి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఇతర పార్టీలు కూడా ఓటర్ల జాబితాపై ఫిర్యాదు చేశాయి. 1వ తారీఖున రిలీజ్ చేసినటువంటి లిస్టులో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక టీంని మేము ఎంగేజ్ చేసి నెట్లో అన్ని పరిశీలన చేస్తే ఫేక్ ఓట్లు ఈ 54,63,579ని మేము ఐడెంటిఫై చేశాం. ఈ ఎన్రోల్లో ఈ లిస్టులో ఎవరి పేరైనా లేకపోతే వెంటనే చేరే అవకాశం ఉన్నది. ఎవరి పేరైనా 2 చోట్ల 3 చోట్ల ఉన్నట్లయితే వారిని తొలగించవలసిందిగా మనం కంప్లైంట్ చేసి మన కంప్లైంట్ జెన్యూన్ గా ఉంటే వారిని తొలగించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నట్టుగా మాకు తెలియపరిచారు. ఈ ఆధారాలతో అన్ని వ్యవహారాలు కూడా చెక్ చేసుకున్న తర్వాత మేము ఈ విషయం చెప్పాము, మీ దృష్టికి తీసుకొచ్చాము. ఎలక్షన్ కమిషన్ టైం ఇస్తే ఆ టీం వచ్చి మొత్తం అన్ని వెరిఫై చేసి మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పాము. దీన్ని రెక్టిఫై చేయమని చెప్పాం. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఎన్నికల సంఘంలో పనిచేసేటటువంటి అధికారుల యొక్క తప్పిదాల మూలంగా ఓటర్లకి ఓటు వేసేటటువంటి హక్కు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ నుంచి ఒక డెలిగేషన్ రావడం జరిగింది. ఖచ్చితంగా 2-3 రోజుల్లో మళ్ళీ మా టీం వచ్చి